జబర్దస్త్ నరేష్ తన కెరీర్ నెలవారీ ఆదాయం మరియు ఈవెంట్ల నిర్వహణకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఆయన మల్లెమాల శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి షోలలో చురుకుగా పాల్గొంటారు. నెలకు సగటున 8 నుండి 9 ఈవెంట్లు చేస్తానని నరేష్ వెల్లడించారు. జబర్దస్త్ నరేష్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడే. తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం గురించి, ముఖ్యంగా తన నెలవారీ ఆదాయం, ఈవెంట్ల నిర్వహణ గురించి ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మల్లెమాల ప్రొడక్షన్స్ బ్యానర్ కింద శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి ప్రముఖ షోలలో 4 ఎపిసోడ్ల చొప్పున చేస్తానని ఆయన తెలిపారు. నరేష్ ఎటువంటి వివాదాలలోనూ తలదూర్చకుండా తన పనిపైనే పూర్తిగా దృష్టి సారిస్తానని అన్నారు. ఎక్కువ స్నేహాలు కూడా కొన్నిసార్లు దెబ్బతీస్తాయని, అందుకే అవసరమైనంత వరకే మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పారు. తనను లక్ష్యంగా చేసుకునే శత్రువులున్నారని, ఎవరి పాపం వారికి అని అన్నారు. తను చాలా సున్నితమైన వ్యక్తి అని, పారితోషికం విషయంలో మాత్రం స్పష్టంగా ఉంటానని, అవసరం ఉంటే తప్పకుండా డిమాండ్ చేస్తానని పేర్కొన్నారు. కొంతమందికి ఉచితంగా చేస్తానని, నచ్చని వారికి మాత్రం తప్పకుండా డిమాండ్ చేస్తానని అన్నారు. తన జీవితంలో పెద్దగా కష్టాలు, బాధలు ఉండవని నరేష్ వెల్లడించారు. తన కుటుంబం కోసం పాత కష్టాలు మళ్లీ రాకూడదని ప్రతి నిమిషం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. వ్యక్తిగత సంబంధాలలో క్లోజ్నెస్ ఎక్కువ ఉండొద్దు అనే సూత్రాన్ని పాటిస్తానని, సినిమాలు చూసుకోవడం, కుటుంబంతో గడపడం, 10 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోవడం వంటివి తనకు ముఖ్యమని వివరించారు. ఆదాయానికి సంబంధించిన విషయాలపై మాట్లాడుతూ నరేష్ నెలకు సగటున 8 నుండి 9 ఈవెంట్లు చేస్తానని తెలిపారు. అయితే సంక్రాంతి వంటి పండుగల సీజన్లలో ఈ సంఖ్య 13 నుండి 14 ఈవెంట్ల వరకు పెరుగుతుందని ఆయన అన్నారు. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు ఖాళీ సమయంలో వ్యక్తిగత ఈవెంట్లలో పాల్గొంటానని చెప్పారు. ఒక ఈవెంట్కు తాను ఎంత తీసుకుంటానో స్పష్టంగా చెప్పడానికి నరేష్ నిరాకరించారు. మనకు తృప్తి వచ్చినంత అని పేర్కొన్నారు. తాను రీజనబుల్ అమౌంట్ తీసుకుంటూ ఎక్కువ ఈవెంట్లు చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. ఈ ఈవెంట్లలో తక్కువ మొత్తంలో అంటే 3,000 నుండి 4,000 రూపాయలకు వెళ్తారనే ప్రచారాలు కేవలం వదంతులేనని నరేష్ కొట్టిపారేశారు. ఒక ఈవెంట్కు 50,000 రూపాయలు తీసుకుంటారనే ఊహాగానాలను మేబీ అని పేర్కొంటూనే అది ఫేకే అని నరేష్ స్పష్టం చేశారు. ఆయన తన నిజమైన పారితోషికాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు.